హాయ్ తెలుగు పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో. గాయ్స్, ఈరోజు ఒక కొత్త జాబ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఐఐఎఫ్సిఎల్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్, ఎల్ఎల్బి, సిఏ, ఎంబీఏ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అర్హులు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ జాబ్ని అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్లోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ గాయ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. మీరిచ్చే సపోర్ట్ నాకు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ ఐఐఎఫ్సిఎల్ చూసుకున్నట్టయితే మొదటగా ఇందులో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి March 18, 2026న అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. అలాగే మనకి April 10, 2026న అయితే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది. అంటే మనం April 10 వరకు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే మనకి May or Juneలో ఉంటుంది. ఇంకా మనకి డేట్ ఇంటిమేట్ చేయలేరు. అండ్ ఇంటర్వ్యూ అయితే మనకి June or Julyలో కండక్ట్ చేస్తారు. అండ్ వీటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అయితే మనకి July or Augustలో వస్తాయి. మోడ్ ఆఫ్ అప్లికేషన్, ఈ జాబ్ని అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.iifcl.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ క్యాస్ట్ల వైజ్గా వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకి యూఆర్ వాళ్ళకైతే 11 పొజిషన్స్కి, ఎస్సీ వాళ్ళకైతే 8 పొజిషన్స్కి, ఎస్టీ వాళ్ళకైతే 2 పొజిషన్స్కి, ఓబీసీ వాళ్ళకైతే 6 పొజిషన్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 6 పొజిషన్స్కి భర్తీ చేస్తున్నారు. టోటల్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకి 33 పొజిషన్స్కి అయితే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్కి సంబంధించిన ఇనీషియల్ పే చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్లో 44,500 రూపీస్ ఫర్ మంత్ ఉంటుంది. అండ్ అలవెన్సెస్వి కలుపుకున్నట్టయితే మనకి 54,500 రూపీస్ వరకు అయితే శాలరీ ఉంటుంది. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్, క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే కేవలం ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి సంబంధించిన ఏజ్ లిమిట్ ఆన్ February 28, 2026 వరకు చూసుకున్నట్టయితే మినిమం 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే +13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే +15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్, ఎల్ఎల్బి, సిఏ, ఎంబీఏ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫేజ్ 1 మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి మనకి 60 మినిట్స్ ఉంటుంది. అండ్ టెస్ట్ 2, ఇందులో మనకి ఇక్కడ చూపిస్తున్న టాపిక్స్ మీద అయితే ఆబ్జెక్టివ్ టైప్స్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటాయి. అండ్ టైం వచ్చేసి మనకి 1 అవర్ టైం ఉంటుంది. సో గ్రాండ్ టోటల్ ఆఫ్ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 కలిపేసి మనకి టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 150 ఉంటాయి. టోటల్ నంబర్ ఆఫ్ మార్క్స్ అయితే 200 ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయినట్టయితే ఫేజ్ 2లో మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకైతే జాబ్ వస్తుంది.
ఈ జాబ్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే, మన తెలుగు వాళ్ళైతే హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కైతే రూ. 100 ఉంటుంది. అండ్ అదర్స్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే రూ. 600 అప్లికేషన్ ఫీ ఉంటుంది. థ్యాంక్ యూ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీఆర్ జాబ్ ఇన్ఫో.